భగవానికి ముక్త కంఠంతో రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి కోటి గొంతుకలు ఒక్కటే అందరూ చెప్పండి. గోపాలకృష్ణ భగవానికి, గురువాయూర్ కృష్ణ భగవానికి, గోవింద కృష్ణ భగవానికి. కేరళ రాష్ట్రంలో మలయాళ దేశము అని అంటారండి. మనం ఇప్పుడు ప్రస్తుతం కేరళ రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. అక్కడ పరమ పవిత్రమైన దివ్య క్షేత్రం గురువాయూర్. ఆ గురువాయూర్ క్షేత్రంలో ప్రతినిత్యము స్వామివారిని స్వయంగా తగిలి స్వయంగా నిత్యము ఆరాధన చేసేటువంటి ప్రధాన తాంత్రి. అక్కడ తంత్ర శాస్త్రంతో ఆ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మీరు కళ్ళారా తిలకించొచ్చు. మన తెలుగు రాష్ట్రాలలో మంత్రంతో జరిగితే అక్కడ తంత్రంతో జరుగుతూ ఉంటుంది. మంత్రము, తంత్రము, యంత్రము అని మూడు ఉంటాయి. తాంత్రిక విధానంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. ఇది మనం తొలిసారి మొదటిసారి కోటి దీపోత్సవ వేదికపై ఆ కృష్ణ భగవాని అనుగ్రహంతో జరుగుతోంది. వారు స్వయంగా అక్కడ ఆరాధిస్తారు. వారే మన కోటి దీపోత్సవానికి వేంచేసి ఆ గురువారు కృష్ణ భగవాను యొక్క ఆరాధన 108 మృత్తికా కలశాలు అంటే మట్టి కుండలలో ఎంతో ప్రీతి. ఆ నవనీతం వెన్నంటే ఆ కృష్ణ భగవానుడికి మనందరం మీ అందరి తరపున అందించబోతున్నాం. అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. గోపాల కృష్ణ భగవానికి జై జై కృష్ణ భగవానికి జై జై కృష్ణ భగవానికి. సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుగద సుహృత్ మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఈ 9వ రోజున జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమ పరంపరలో అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమం గురువాయూరప్పన్ స్వామి వారికి ఇక్కడ చేస్తున్న విశేష కైంకర్యం. ఇటువంటి కైంకర్యాన్ని మనందరము 100 కిలోమీటర్లు వెళ్లి కేరళ రాష్ట్రంలో ఉన్న త్రిశూరు జిల్లాలో ముఖ్య పట్టణంలో చూడాలి. కానీ మనము స్వామి వారిని ఇక్కడికి ప్రేమతో కృష్ణ ప్రేమతో రప్పించుకున్నాము. కృష్ణుడి యొక్క ఉత్తమోహనమైనటువంటి రూపాలలో బాలకృష్ణ రూపం చాలా గొప్పది. మహర్షి కపిలాచార్య కృష్ణమూర్తి చతుర్భుజ